క్లారిటీ లేకపోవడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చింది, HCL టెక్నాలజీస్లో సూపర్ డూపర్ ప్యాకేజ్తో మంచిగా వర్క్ చేసేవాడిని. జాబ్ కంటిన్యూ చేయాలా లేకపోతే బిజినెస్ చేయాలా? జాబ్ కంటిన్యూ చేస్తే ఏ టెక్నాలజీ చేయాలి? జాబ్ రిజైన్ చేస్తే ఇంట్లో ఏముంటారు? బిజినెస్ చేస్తే బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఏ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుంది? సరే స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఒక సైడ్ జాబ్లో ఫోకస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే బిజినెస్ చేస్తాం కాబట్టి. బిజినెస్ చేసేటప్పుడు ఏంటి, ఒక డెసిషన్ తీసుకోలేక జాబా బిజినెస్ అన్నీ కూడా నా మైండ్లో తిరుగుతా మొబైల్ ఫోన్ ఉందనుకో, ఆ మొబైల్ ఫోన్లో ఒక 10 అప్లికేషన్ అట్ టైం ఓపెన్ చేస్తే మొబైల్ ఎట్లా హ్యాంగ్ అవుతుందో మన మైండ్లో ఇలాంటి డిఫరెంట్ ఆలోచనలు ఓవర్ థింకింగ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. సేమ్ వే మనకు ఒక క్లారిటీ లేక మనం ఒక డెసిషన్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడతాం. నేను ఫేస్ చేసేటువంటి ప్రతి ఒక్క విషయం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ కన్ఫ్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నాకు అర్థమైనటువంటి ఆన్సర్, కన్ఫ్యూషన్ అనేది రావడానికి దానికి ఒక పేరు పెడుతున్నాం, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఓవర్ థింకింగ్. అంటే చాలా మంది అంటే నేను బాగా ఆలోచిస్తాను అనుకుంటా ఉంటారు. ఓవర్ థింకింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఓవర్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఏంటి అంటే మనల్ని డెసిషన్ తీసుకోనివ్వకుండా చేసేటువంటి ఒక మెంటల్ ఫాగ్ ఆర్ డెసిషన్ ఫాగ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ డెసిషన్ ఫాగ్ అనేది ఏంటి, ఇఫ్ ఎల్స్, అట్లయితే ఎట్లా, ఇట్లయితే ఎట్లా, అది కాకపోతే ఎట్లా, ఇది కాకపోతే ఎట్లా. మనకి అన్ని తెలిసి ఉంటాయి, మనకు అన్ని సపోర్ట్లు ఉంటాయి, అన్ని రకాల నాలెడ్జ్ ఉంటాయి, కాకపోతే అట్లా పోవాలా ఇట్లా పోవాలా అనేటువంటి కన్ఫ్యూషన్ ఉంటుంది. మీలో ఎవరికైనా కన్ఫ్యూషన్ ఉందా? ఉంటే ఎస్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఈ డెసిషన్ ఫాగ్ ఆర్ మెంటల్ ఫాగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?